హాయ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో రెండో దశలో ఎంపికైన అర్హుల యొక్క జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. జిల్లాలలో రెండవ దశ లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించగా మొదటి దశలో వచ్చేసి 1023 లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గ్రామాల్లో వార్డుల్లో ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేసి జాబితాను అధికారులకు ఇచ్చారు. మిగిలిన జాబితా ఆధారంగా అధికారులు దరఖాస్తుల వద్దకు వెళ్ళి సోమవారం నుంచి పరిశీలించనున్నారు. అలాగే ఇందుకోసం ప్రత్యేకంగా మండలాలకి 3 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ఒక గెజిట్ అధికారిని, గ్రామ పంచాయతీ కార్యదర్శి, అలాగే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఇందులో ఉన్నారు. మున్సిపాలిటీలో ఒక గెజిట్ అధికారితో పాటు వార్డు అధికారి ఉండనున్నారు. అలాగే దరఖాస్తుల్లో ఎవరైనా అనర్హులని తేలితే వారిని తొలగించి వారి స్థానంలో మరొకరిని ఎంపిక చేయనున్నారు. అలాగే పరిశీలన ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. అలాగే రెండో దశలో ఎంపికైన లబ్ధిదారుల జాబితా మే మొదటి వారంలో విడుదల చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో మనకు ఈ నెల 30వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక అనేది చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అయితే లబ్ధి కూరేలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా అనర్హులను తేలినట్టయితే వాళ్ళని తొలగించి అర్హులకైతే ఇళ్ళనైతే మంజూరు చేస్తారండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.